నీ చేతి కాఫీ ఎప్పట్లాగే అమృతంలా ఉంది మిస్సమ్మ. యాదమ్మ వెళ్ళిపోయినందుకు నా మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది రాతోడు. నాకు కూడా మిస్సమ్మ. ఏకులా వచ్చి మేకైనట్టు నువ్వు కడుపుతో ఉన్నప్పుడు కేర్ టేకర్ గా వచ్చిన యాదమ్మ నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఆ మనోహర్కి రైట్ హ్యాండ్ అయింది. పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మనోహర్ చెప్పింది చేసుకుంటూ పోయింది. అందుకే కదా ఆయనకు చెప్పి యాదమ్మని పంపించేశాను. ఎలాగలాగా మనోహర్ని కూడా పంపిస్తే దరిద్రం వదిలిపోతుంది మిస్సమ్మ. మీరు సారు పిల్లలు అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు. యాదమ్మని పంపించినంత ఈజీగా మనోహరిని వెళ్ళగొట్టలేం రాతోడు. మీరు అని ఉంటే మనోహర్ని ఎప్పుడో పంపించి ఉండేవాళ్ళం. లేదు రాతోడు, మా అక్కని చంపింది మనోహరి, రణ్వీర్ వైఫ్ మనోహరి. ఈ ఇంట్లో ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది మనోహరి. నేను ఆయనకి దూరం అవ్వడానికి కారణం మనోహరి. కానీ ఇవన్నీ ఆయనతో చెప్తే మనోహరిపై మనం చాడీలు చెప్పినట్టు అవుతుంది. అవి నిరూపించేందుకు మన దగ్గర సాక్ష్యాలు లేవు కదా. ఆ సాక్ష్యాలు లేవు కాబట్టే మనం ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది మిస్సమ్మా. అదే అనువుగా ఆ మనోహరం రెచ్చిపోతుంది. ఆ రణవీర్ ఏమైనా నోరు విప్పుతాడు అనుకుంటే వాడు కూడా తెలివిగా తప్పించుకుంటున్నాడు. మొగుడు పెళ్ళాం ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? తొందరలోనే మనోహరి పాపం పండుతుంది రాతోడ్. పండాలి మిస్సమ్మా. ఆ రోజు ఈ ఇంట్లో పండగ చేయాలి. మిస్సమ్మ సార్ వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకొని రా. నాకు రాతోడు. తాగండి సార్, మిస్సమ్మ చేసిన కాఫీ అమృతంలా ఉంటుంది. అది నీకు అమృతమేమో, నాకు కాదు. నా చేతి కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలి రాతోడ్, రాసి పెట్టి ఉండాలి. చా, పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టు. యాదమ్మ లేదు కాబట్టి పిల్లల్ని నువ్వే చూసుకోవాలి. అంటే మళ్ళీ నాకు కేర్ టేకర్ జాబ్ ఇస్తున్నారా? అంత లేదు, పిల్లల ఎగ్జామ్ అయ్యేదాకే నీ డ్యూటీ. అవును, నా కూతురు ఎలా చదువుతుంది? తనకి బ్రహ్మాండంగా చదువుతుంది. తనకన్నీ నా పోలికలే కదా. నాలాగే తను కూడా ఇంటెలిజెంట్, జీనియస్. కొంచెం ఎక్కువైనట్టుంది కదా రాతోడ్. మిస్సమ్మ జీనియస్ కదా సార్. ఇంతకీ నా కూతురు ఏ స్కూల్లో చదువుతుంది? చెప్తారు మరి. అదొక మంచి స్కూల్, గొప్ప స్కూల్. ఆ స్కూల్ పేరు అడ్రస్ ఏం లేదా? పిన్ కోడ్ కూడా ఉంది. ఫోన్ లో జీపీఎస్ ఆన్ చేసుకుని సరాసరి వెళ్ళొచ్చు. మరి చెప్పొచ్చు కదా. చెప్పనుగా. పోనీ ఆ స్కూల్ ఎక్కడుందో చెప్పు. ఒక మంచి ఊళ్ళో ఉంది. హలో, అలా తిప్పుకుంటూ వెళ్ళకపోతే నార్మల్ గా వెళ్ళొచ్చు కదా. నాకిలా వెళ్ళడమే వచ్చు, మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? ఏదో వంకర దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది రాతోడ్. నా కూతురు కోసం దీన్ని భరిస్తున్నాను, కానీ లేదంటే పంపించేవాడిని. మీరు అలాగే అంటారు కానీ పంపించలేరు సార్ మిస్సమ్మని. ఏంటి రాతోడ్? ఏం లేదు సార్, మీరు రెడీ అయితే ఆఫీస్కి వెళ్దాం. ఓకే, మనోహర్ ఎక్కడా? ఇదేంటి, నైట్ నుంచే చంబ ఎన్నిసార్లు ఫోన్ చేసింది? కొంపతీసే పోయిందా? అయ్యో, మనోహరి, ఏంటి పొద్దున్నే ఏడుస్తున్నావు? ఏడుకేం చేయాలి మనోహరి? రాత్రి నుంచి నీకెన్నిసార్లు ఫోన్ చేశాను. ఫోన్ సైలెంట్ లో ఉంది,
చూసుకోలేదు. నేను అక్కడి నుంచి వచ్చేగానే నువ్వు నన్ను మర్చిపోయావు మనోహరి. నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేసి ఉంటాను. నిన్నెందుకు మర్చిపోతాను చంబా? ఎక్కడున్నావు అసలు? ఏం చేస్తున్నావు? అయ్యో, నా కష్టాలు ఏమని చెప్పను. నాకిప్పుడు ఆ ఇంటి విలువ బాగా తెలిసింది. ఇంటి విలువ తెలియడం ఏంటి? ఏమైంది? రాత్రి ఆ ఇంటి నుంచి వచ్చానా, పడుకోవడానికి ఎక్కడ చోటు దొరకలేదు. చివరికి చివరికి పిల్లలు త్వరగా రండి, టైం అవుతుంది. తీసుకోండి. పిల్లలు త్వరగా రావాలి, టైం అవుతుంది. వస్తున్నా. పద. బాయ్ మిస్సమ్మ. బాయ్. బాయ్. ఈ పిల్లేంటి వాళ్ళతో వెళ్లకుండా దాక్కుంది? పిల్లలు త్వరగా ఎక్కండి, లేట్ అవుతుంది. ఎక్కండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు రాతోడ్. ఓకే మిస్ అమ్మా. బాయ్.